ప్రభుత్వాలు మారిన ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ఘోష మారదా? రామారెడ్డి మండల్ కేంద్రంలో రైతుల ఆవేదన. యూరియా కష్టాలు మళ్లీ మొదలైనాయి. రైతు లైను ప్రొద్దున నుండి యూరియా కోసమెదురుచూపు. మొబైల్ యాప్ వద్దు అంటున్న పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు పెట్టి పెట్టి ఇప్పుడు 7 గంటలకు వచ్చిన 7 గంటలకు వచ్చి 7 గంటలకు ఛాయ్ తాగి మసాలా రైతులకు మసాలా కొరతని బాగా ఇబ్బంది అవుతుంది. బండ్లు లేకపోతే సైకిల్ మీద తీసుకొచ్చి కూడా మనం సేమ్ అదే ప్రాబ్లం అవుతుంది. ఈ లైన్ లో ఉండు మా పని తీసుకొచ్చుకున్నా మా కొడుకు వచ్చి నేను వచ్చిన ఏం పని లేదా పొలం పరకం చూసుకోవడం కదా గడ్డి కోసుకోవడం కదా ఏముంది బాగా ఇవన్నీ ప్రాబ్లం ఎందుకంటే బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే కాదు కదా షేర్ పట్టేమన్నా తీసుకెళ్తాం. మేము బిజినెస్ చేసుకోవడం కాదు, లేకపోతే దాన్ని బుక్కేది కాదు కదా. మసాలా బుక్కేది కాదు, బిజినెస్ చేసేది కాదు. పట్టేమన్నా తీసుకుంటాం కదా. ఇంత లైన్ మట్టుడు పని షేర్ పని తీసి పెట్టుకొని అతడు ఇదంతా అవసరం. యాప్ విధానం తీసుకొచ్చారు అది ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. ఓటీపీ చెప్పమంటాడు. ఓటీపీ చెప్పమంటే చెప్పరావాలి కదా. మాకు చెప్పరాకపోతే ఏదంటే మళ్ళీ మీ పైసలు కట్ అయినాయి అంటాడు కదా. మసాలా చేయడు అదానికి మాకు ఇంటికి తెచ్చి ఇవ్వట్లేము. మేము వచ్చినప్పుడు మాకు పొలం ఉంటే వచ్చి తీసుకెళ్తాం అట్లా. కానీ లైన్ మట్టుడు నేను వచ్చి మరిపోయాం. ఇవాళ పొద్దున 7 గంటలకు వచ్చినాం. ఛాయ్ తాగకుండా వచ్చినాం. మళ్ళీ నిన్న వచ్చినాం ఇవాళ రైతు వేదిగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. శని యొక్క దొంగ కొడుతున్నా ఇది వరకు అటు పెట్టుకోవాలి. మాకు కూడా ఇబ్బంది అయితే లేకపోతే యాప్ లేకుండా చేయాలి. ఓన్లీ ఫింగర్ తీసుకొని వచ్చినా సరే కానీ యాప్ లేకుండా చేయాలని ఈ విధానం బాగుందా మీకు? పాత విధానం బాగుంది. మాత్రం సిస్టమ్ సరిగ్గా లేదు. సిగ్నల్ రాదు సరిగా, పోవడము రావడం ఇబ్బంది అవుతుంది సార్. మాకు కూడా ఆన్లైన్ సిస్టమ్ అప్పుడే మంచిగా ఉంటుంది. ఆన్లైన్ సిస్టమ్లో మొత్తానికి మసాలా అవసరం లేదు. మాకు ఇదే క్రమేష్ చికెన్ మసాలా కావాలి. ఇదే బాగుంది. ఆన్లైన్ అంటే మాకు అందరికి అర్థం కావు కదా. ఎట్లా వస్తారు, ఏమేమి వస్తారు మాకేం తెలియదు దాని గురించి. ఓటీపీ అంటారు, ఏమంటారు, ఏదంటారు మాకేం అవన్నీ అర్థం కావు. ఇలా ఇదే